ఇప్పుడు చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా వైపు తిరిగిన ఎడల, నా మాట మీరు విన్న ఎడల నేను కనికరం కలిగిన దేవుడను. అంటే కనికరం కలిగిన దేవుడి దగ్గర కనికరం ఉంటుంది, కనికరం కలిగిన దేవుడి దగ్గర దయ ఉంటుంది, కనికరం కలిగిన దేవుడి దగ్గర క్షమాపణ ఉంటుంది. కనికరం కలిగిన దేవుడు మన బాధను ఆయన బాధలుగా ఎంచుకుంటాడు, తాను అనుభవిస్తాడు. ఆ కనికరం కలిగిన దేవుడి వైపు నువ్వు తిరిగితే ఇక కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన పేరే కనికర స్వరూపి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నలిగిపోతున్నా, కృంగిపోతున్నా, కాపురాలు చెడిపోతున్నా, పిల్లల బతుకు అస్తవ్యస్తం అవుతున్నా, అనుకున్న టయానికి వివాహాలు జరగకపోయినా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న, ప్రార్థనా పరిపీఠం మండకపోయినా, నీవు అక్కడ నిలబడ్డ ఆయన కనికరం కలిగిన దేవుడిగా, ఆయన కనికరాన్ని చూపగలిగిన వాడుగా, ఆయన గుండెల నిండా దయ ఉంది, పెదవుల్లో ప్రేమ ఉంది, చేతుల్లో కనికర కార్యాలు ఉన్నాయి. మరి ఆయన వైపు తిరిగితే బాగుంటుందిగా. మీరు ఎంతకాలం అనుభవించిన బాధలకు నివారణ జరిగే రోజు ఈరోజు. నా దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతుండగా, నేను కనికరం కలిగిన దేవుడు, నీ దేవుడని యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక మనకు ఆధారం ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది, తప్పక మన పట్ల ఆయన కార్యం చేయగలిగిన వాడు.